City. Love Shots on Radio City 91.1 FM. ఒక వ్యాపారి చాలా సంవత్సరాలుగా భవనాలు, ఇతర కట్టడాలు నిర్మించే వృత్తిలో ఉన్నాడు. తనకు సహాయంగా ఒక వ్యక్తిని పర్యవేక్షకుడిగా నియమించుకున్నాడు. దాదాపు 25 సంవత్సరాలు ఆ పర్యవేక్షకుడు వ్యాపారి దగ్గర నమ్మకంగా పనిచేశాడు. ఒకరోజు ఆ వ్యాపారి అతన్ని పిలిచి, మనం ఇప్పుడు ఒక భవంతిని నిర్మించాలి, ఎంత ఖర్చైనా పర్వాలేదు. ఆ భవనం నభూతో నభవిష్యతి అనే రీతిలో అద్భుతంగా ఉండాలి అన్నాడు. అలాగేనన్న పర్యవేక్షకుడు మనసులో మాత్రం, నేను ఇన్ని సంవత్సరాలు నమ్మకంగా విశ్వాసంగా పనిచేశాను, నాకు ఏం మిగిలింది, ఈయన నెల నెలా ఇచ్చే జీతం రాళ్లు తప్ప, అంచేత ఈ భవన నిర్మాణానికి కేటాయించిన చాలా భాగం డబ్బును సొంతం చేసుకుంటాను అనుకున్నాడు. అలా తలచిన ఆ వ్యక్తి ఆ భవనాన్ని చౌకగా దొరికే ముడిసరుకులతో నిర్మించి పైకి మాత్రం కళాత్మకంగా ఉండేలా వివిధ నగిషీలతో, శిల్పాకృతులతో తీర్చిదిద్దాడు. పైకి మాత్రం అద్భుతంగా కనిపిస్తూ లోపల బలహీనంగా తయారైన ఆ భవనాన్ని తన యజమానికి చూపించాడు. దాన్ని చూసిన యజమాని ఆనందపడుతూ, మిత్రమా, ఈ భవంతి మహత్తరంగా ఉంది, ఇన్నాళ్ళు నమ్మకంగా పనిచేశావు, నేను ఈ వ్యాపారం వదిలి వేరే దేశం వెళ్ళిపోతున్నాను. అత్యంత విశ్వాసపాత్రుడిగా ఇన్ని సంవత్సరాలుగా నన్నే అంటిపెట్టుకుని ఉన్న నీకు అపురూపమైన జ్ఞాపికలా మిగిలిపోయే ఒక అద్భుతమైన కానుకను ఇవ్వాలి అనుకున్నాను. ఈ భవంతి నీకోసమే అని బదులొచ్చింది. భవనాన్ని అప్పగించి యజమాని వెళ్లిపోయాడు. ఆ యజమాని వెళ్లిన కొద్దిసేపటికి పర్యవేక్షకుడు కుప్పకూలిపోయాడు. త్వరలోనే కూలబోయే ఆ భవనంలాగే. ఈ కథలోని నీతి ఏమిటి అంటే, మీరే ఊహించుకోండి. చక్కగా అర్థమైంది కదా కథ. ఇదే జీవితం. Radio City Podcast.